నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాట తప్పని మడమ తిప్పని నేత సీఎం చంద్రబాబు. విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. కళింగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఉత్తరాంధ్ర కళింగ సంక్షేమ సంఘం నేత కేవీ రమణ. మెగా డిఎస్సితో నిరుద్యోగ యువతకు విముక్తి. ఏపీ నిరుద్యోగ పోరాట సమితి నాయకుడు శ్రీనివాస్. మాట తప్పని మడమ తిప్పని నేత చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే కీలకమైన పథకాలపై సంతకాలు పెట్టి మాటలు నిలబెట్టుకున్నారని, తిరుపతిలో ఉన్న ప్రసాదం చాలా పవిత్రమైనదని, అటువంటి అన్న ప్రసాదం కూడా నాణ్యత లేకుండా చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని అన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏపీలోని ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని వాపోయారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు. మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఒక శుభదినోత్సవం అయితే మన ఆంధ్రప్రదేశ్కి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఛార్జ్ తీసుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ. మనల్ని ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి. ఎందుకంటే 40 నుంచి 45% మంది మనలో యువతే ఉంది. మా హైయెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ మందే. జపాన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడియన్ కంట్రీస్ కానీ ఎక్కడైనా మన యువతే సాఫ్ట్వేర్లో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది. ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా 3 ఏళ్ళు పనిచేసింది. నాకు తెలిసి ఫస్ట్ 1.5 2 ఇయర్సే సమయం ఇచ్చింది. వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే తీరు, ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారి వెంట పనిచేసింది. దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు 60,000, 70,000, 80,000, 90,000, ఎస్పెషల్లీ సిటీస్లో అయితే. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే. అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం. అలాంటి సిటీస్లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లరలు, 91, 92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిపోయాడు ఆయన లాస్ట్ 1 year నుంచి. అందుకని అమ్మఒళ్ళు వగేరా అన్ని వాయిదాలు వేసాడు జూన్కి, జూలైకి. అసలు కాంట్రాక్టర్లకు అయితే విచ్చలవిడిగా లాస్ట్ 2-3 నెలలు అయితే పంచిపెట్టాడు. ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు. ఖచ్చితంగా మేము ఆ కేవీ సత్యనారాయణ ఆ ఫైనాన్స్ 5 కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే 5 హామీలపై సంతకాలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు, అవినీతిపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా వేలాది ఎకరాల భూ ఆక్రమణలు, కుంభకోణాలపై చంద్రబాబు విచారణ జరిపించాలని, అప్పుడే అసలైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సేవ్ వైజాగ్ పేరుతో ఋషికొండను బోడిగుండు చేశారన్నారు. 5 కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మాట ఇచ్చి మడమ తిప్పమని చెప్పి నిరుద్యోగుల్ని, రైతుల్ని, అన్ని వర్గాల వారిని నెట్టేట ముంచేసినటువంటి ప్రభుత్వాలు పోయినాయి. ముఖ్యమంత్రి పీఠం మీద
ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు. రెండో సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు మా ఆస్తులన్నీ కొట్టేస్తారనేటువంటి భయభ్రాంతులు గురవుతున్నటువంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రెండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షధ్వానాలు, ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి. అలాగే అవ్వాతాతలకు, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ పెట్టేటువంటి మూడో సంతకం ఆయన యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం. అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉంటే పేదవాడికి గుప్పడి అన్నాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా అన్నా క్యాంటీన్ల మీద మళ్ళీ కొనసాగించడానికి, పేదవాడికి పిడికిడి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళు పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద 4వ సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉన్న కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం బాధాకరమని కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు కెవి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తమ సామాజిక వర్గమైన కళింగులకు తగిన ప్రాధాన్యత కల్పించి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్న తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయాలని, మంచి రాజకీయ భవిష్యత్తు కల్పించాలని సీఎం చంద్రబాబును కోరారు. కన్సిడర్ చేయండి మాత్రమే మేము విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసి అత్యధిక మెజారిటీలతో అత్యధిక స్థానాలను గెలిచినటువంటి కారణమైనటువంటి వారి ముగ్గురికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, మేము కాలింగులం రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉన్నాం. శ్రీకాకుళంలో 7 నియోజకవర్గాల్లోనూ ఒక ఎంపీ స్థానంలో మేము నిర్ణయాత్మకంగా ఉన్నాం. అలాగే విశాఖపట్నంలో 1,00,000 మంది ఎంపీ స్థానంలోనూ, ఉత్తర నియోజకవర్గంలో 35,000 మందితో ఉండి మేము ఆ 2 నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. అలాగే ఉండి, ఉంగుటూరు, భీమవరం, నెల్లూరు, ఈ తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గాల్లో మేము నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని మీరు మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. మంత్రిమండలిలో అక్కడ కోన రవికుమార్ గారు, అలాగే బెందాలం అశోక్ గారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళు అత్యధిక మెజారిటీతో బెందాలం అశోక్ గారు 3 సార్లు గెలిచారు. అలాగే చాలా కష్ట నష్టాలు, పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ కోన రవికుమార్ గారు 2వ సారి అత్యధిక మెజారిటీతో గెలిచారు. వారి ఇరువురిలో ఎవరికో ఒకరికి
మంత్రిమండలిలో స్థానం కల్పించి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం మా ఆవేదన మాత్రమే, ఇది మా నిరసన కానీ అసంతృప్తి కానీ కాదు. మీరు దయదలచి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం. వర్గానికి న్యాయం చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఇది మా విజ్ఞప్తి, విన్నపం, మా ఆవేదన మాత్రమేనండి. మేము నిరసన కానీ అసంతృప్తి కానీ తెలియజేయట్లేదు. మాకు న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా మేము ఈ విజ్ఞప్తిని చేస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఆవేదనను అర్థం చేసుకు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేయడాన్ని హర్షిస్తూ ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మర్రి వేముల శ్రీనివాస్ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయం వద్ద ఏపీ నిరుద్యోగ పోరాట సమితి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మర్రి వేముల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని, ఎన్నికల స్టంట్ లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం అరకొరగా 6,000 పోస్టుల భర్తీకి జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు అధికారంలోకి రాగానే భారీ డిఎస్సిని విడుదల చేయడానికి తొలి సంతకం చేయడం సంతోషకరమైన విషయమన్నారు. కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ముందుగా డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగానే పనిచేస్తూ ఉన్నాను. ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితిగా వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా యొక్క నిరుద్యోగులు 5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద పడి అనేక రకాలైనటువంటి మా యొక్క నిరసన కార్యక్రమాలని ప్రభుత్వాలకి తెలియజేశారు. ఈ యొక్క ప్రభుత్వం మొండి నిద్రపోవటం వల్లనే మా యొక్క నిరుద్యోగులకి ఆవేశ కట్టలు దించుకునేదాకా కూడా గత ప్రభుత్వం వ్యవహరించింది. దాని ఫలితంగా మా పక్షాన పవన్ కళ్యాణ్ గారు వారు చేపడుతున్నటువంటి యాత్రలో మా యొక్క నిరుద్యోగుల గురించి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నేను మీకు హామీ ఇస్తున్నాను. మీకు మా ప్రభుత్వానికి మీ నిరుద్యోగులందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి. ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా మీ పక్షాన ఉండి మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం మా యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా మొదటి సిగ్నేచర్ని చేయించుకునేటువంటి బాధ్యతని జన సైనికుడిగా, జనసేనగా నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి నిరుద్యోగులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వటం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతూ మా యొక్క నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల పైచులకు నిరుద్యోగులందరూ కూడా ఆ కూటమికి ఓట్లు వేయించడం జరిగింది. ఆ ఓట్లని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని నిలబెట్టుకోవటం వల్ల క్యాన్సర్ వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు. విశాఖ ఆరిలోవా అపోలో క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి కుటుంబాలను గౌరవించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో సిఓఓ శ్రీరామచంద్ర, విశిష్ట అతిథి డీసీపీ వెంకటరత్నం మాట్లాడుతూ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి అంచలమైన స్ఫూర్తిని, సంకల్పాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రేడియేషన్ వైద్యుడు డాక్టర్ సుమన్ దాసు, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ చంద్ర కళ్యాణ్, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ నారాయణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే తక్షణమే నయం చేయవచ్చునని తెలిపారు. We should start a large survivorship program where will drive the car herself, will come here and she will record that video. So 2nd of June every year is celebrated as World Cancer Survivors Day.
ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్ని క్యాన్సర్కి ఎవరు ఫైట్ చేశారు వాళ్ళు రెసిలియన్స్ వాళ్ళు దట్ స్ట్రెంగ్త్ విత్ విచ్ దే హ్యావ్ ఫాట్ a disease like cancer, that is celebrated worldwide. And this year, in fact, we wanted to celebrate, but because of the election results and all, that is postponed to this date. And so for the cancer survivors, one thing is not only the cancer patients that they win over cancer, it is their family members who are also equally contributory, equally also they have to go through the journey to fight against a disease like cancer, and we want to celebrate that. Apart from the survivors, their family members, I also give credit to all the oncologists and the other caregivers like our chemotherapy sisters, surgical assistants, our radiotherapy technologists, all of them, everyone is responsible and they contribute so much for this journey that the people come over cancer. As an oncologist, I will say that with every patient who wins our cancer, we feel like we have won. And whenever a patient does not respond or loses to the disease like cancer, there also I feel that we have lost. So it is always that we feel happy whenever a patient comes for the follow-up. We always feel happy that and remember the first day they had come and the amount of stress they had on that day and the smile that we have got today. So that is what we see at, and that is what drives us through. In this event, we have invited all the patients. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, త్వరలోని అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన జీవీఎంసీ మేయర్ను పదవి నుంచి దించేస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకుల స్వార్థం కోసం చేసిన టైకూన్ జంక్షన్ వద్ద ఉన్న డివైడర్ ను తొలగించి ప్రజలకు విముక్తి కలిగించామన్నారు. దశపల్లా భూ అప్పగింత పైన ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు. వైసీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న హయగ్రీవ ఎన్సీసీ భూములను స్వాధీనం చేసుకుంటామని, విశాఖను పట్టి పీడించిన అవినీతి చీడు పురుగులను భరతం పడతామని హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ తాలూకా సిబిసిఎన్సీని అయితే అతి త్వరలోనే దాన్ని పనులు అన్ని రకాలుగా నిలుపుదల చేస్తాం. ఎవరైతే కస్టమర్లు దానికి కొన్నారో ముందే కొనొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయినా కానీ అంతకు ముందే ఎవరైనా కొనుంటే కూడా వారికి ఎలా న్యాయం చేయాలి, ఎలా ఈతగాడితో పేమెంట్లు రీఫండ్ చేయించాలి, అసలు ఈ వర్క్ని ఎలా నిలుపుదల చేయాలనే దాని మీద మేము కసరత్తు చేస్తాం. ఆల్రెడీ ఈ వాస్తు వంక పెట్టి వారు ఏదైతే టైకూన్ దగ్గర ఈ బంధించారో రోడ్ని, దాన్ని ఆల్రెడీ మా ఎమ్మెల్యే వెలకూడి గారు కానీ అందరూ దాన్ని టేకప్ చేసి కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్కి, పోలీస్ కమిషనర్ దృష్టిలో పెట్టి ఆ రోడ్ని బంధ విముక్తం చేసాం. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలు సంపత్ వినాయకుడు గుడి దాటి ఆ ఆసిల్మెంట్ సర్కిల్ నుంచి వెనక్కి రావాల్సి వచ్చేది, లేదా బాలాజీ నగర్లోంచి వెళ్ళి ఆ లోపలిని తిరిగి రావాలి. అంతా ఇళ్ల మధ్యలోంచి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితిని వైజాగ్ ప్రజలకి ఇమ్మీడియట్గా ఉపశమనం చేకూర్చాం. ఇక మేయర్ని అయితే అతి తొందరలోనే మేయర్ని దించుతాం. ఎందుకంటే విపరీతమైన కరప్షన్ చేశాడు ఈ మేయర్ కానీ ఈ ప్రభుత్వం కానీ. సిగ్గు లేకుండా వీరు రకరకాల బిల్లులు పెట్టి మళ్ళీ పాస్ చేద్దామనే పరిస్థితి నెలకొన్న టైంలో
మమ్మల్ని చూసి మా తాలూకా హెచ్చరికలు చూసి ఆగారు. లేదంటే ఈ పార్టీకి 4-3 స్టాండింగ్ కమిటీలు పెట్టి వాళ్ళ తాలూకా అనుయాయులకి దోచిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ అడ్డుకున్నాం. ఇక మేయర్ గారి పీఠం దించడం కొన్ని సాంకేతిక మార్పులు అయితే చేయాలి. ఆ మార్పులు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు. ఆ మార్పులు జరిగిన ఎమ్మటే ఈ మేయర్ కుర్చీ అయితే మాత్రం ఈ యొక్క అవినీతి పనులు మాత్రం ఇక్కడి నుంచి పారదోలుతాం. అందులో ఏం లేదు. మేయర్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే మేయర్లే వస్తారు. ఇక్కడి నుంచి మీరు చాలా మార్పులు చూస్తారు, చాలా క్లీన్లీనెస్ చూస్తారు. ఎందుకంటే హైగ్రీవా లాంటివి ఇలాంటి దోపిడీలు అయితే జరగవు. ఆ దస్పల్లాది కూడా నాకు తెలిసి కాలదోషం పట్టింది. వాళ్ళ తాలూకా డీడ్ ఇన్ని నెలల్లో చేయాలి, మొదలు పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సబ్జెక్టు కండిషన్తో వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. అది ప్రభుత్వానికి చెందుతుందా లేకపోతే ఆ దస్పల్లా వాళ్ళకి చెందుతుందా అనేది చూసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే 70-30 ఇలాంటి రేషియోల్లో దోపిడీ జరిగింది దస్పల్లా ల్యాండ్స్. ఎవరైనా ల్యాండ్ ఓనర్ సిటీస్లో, అర్బన్ ఏరియా, ప్రైమ్ ఏరియాల్లో ల్యాండ్ ఓనర్స్ 75-85 తీసుకుని 70-65, 70-75 ఈ రేంజ్లో తీసుకుని బిల్డర్లకు 30-35 ఇస్తారు. ఇదేంటంటే రివర్స్ అనమాట. ల్యాండ్ ఓనర్కి ఏమో 30-35%, 65-70% ఏమో బిల్డర్కి. అంటే ఎంత దోపిడీ జరిగిందనే దానికి ఈ ఒక్క కేసు చాలు ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. ఈ హైగ్రీవ్ అయిన కానీ, ఈ దస్పల్లా భూములు కానీ, సిబిసిఎన్సి కానీ, ఇంకా గోపీనాథ్ రెడ్డి అనే ఆయన ఇక్కడ కట్టుబట్టలతో వచ్చాడు. ఆ కట్టుబట్టలతో వచ్చి ఎన్ని వేల కోట్లు దోచాడు అనేది ఈ సర్వశిక్ష అభియాన్లో కానీ, షూలు సప్లై చేసే దాంట్లో కానీ, బుక్ సప్లై చేసే దాంట్లో కానీ, కపడా బట్టలు సప్లై చేశారు పిల్లలకి బట్టలు సప్లై చేసే దాంట్లో కూడా ఈ గోపీనాథ్ రెడ్డి దాని తాలూకు ఉన్న పెద్దలు కూడా కలిపి దోచుకున్నారు 100 కోట్లు. వాళ్ళు అక్కడ బిల్లు సబ్మిట్ చేయటం, నెలన్నరలో పేమెంట్ కూడా తీసుకుని వెళ్ళిపోవటం. ఇలాంటి దోపిడీ ఎన్ని సంవత్సరాలు జరిగింది, ఏం జరిగింది, అసలు ఎడ్యుకేషన్లో ఎంత దోపిడీ జరిగింది, ఈయన తాలూకా భూములు ఎంత కొన్నాడు. ఈ చొక్కా బట్టలతో వచ్చిన మనిషి ఒక చిన్న బట్టల షాప్ నడుపుకునే ఈ ఎస్ఆర్ షాపింగ్ అనే గోపీనాథ్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా విచారణ చేస్తాం. ఎందుకంటే వేలాది కోట్లు దోచేశాడు భూములు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఓర్వలేక మాజీ సీఎం జగన్ మళ్లీ నాది అధికారం అంటూ బీరాలు పలుకుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో సబ్బవరం జంక్షన్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే ప్రజారంజకమైన 5 సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు చేయడం సంతోషకరమన్నారు. మొట్టమొదటి ఈ 5 సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు చేయడంతో పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున హర్షాతిరేకలు తెలియజేస్తున్నారని పంచకర్ల తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి తర్వాత కాలయాపన చేయకుండా తక్షణమే మెగా డిఎస్సి, పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్ వంటి ముఖ్య కార్యక్రమాలను తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి, సభవరం, పరవడకి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బృహత్తరమైన ప్రక్రియ నిన్న జరిగింది. ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు 5 సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా, ఎప్పుడొకప్పుడు తీర్చొచ్చునా అనుకున్న గత ప్రభుత్వంలా కాకుండా మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక 5 ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇది ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు. ఆ చెప్పినట్లో మొదటి రోజునే కొన్ని తీర్చడం అనేది, రేపు 1వ తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఒక బృహత్తరమైన ఘట్టం. అన్నిట్లోకి ముఖ్యమైనది
ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి కానీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ప్రజలకు అభద్రతాభావానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయటం కానీ, పెన్షన్ 4,000 ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవటం కానీ, అన్నా క్యాంటీన్లు అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ 5 స్కీముల్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది సూచించడంగా మేమైతే భావిస్తా ఉన్నాం. మేము ఇంకా చేసిన వాగ్దానాలు కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ఇందాక పెద్ద బాబ్జీ గారు చెప్పారు. ప్రజల్ని ఎంత ఎక్కువగా మేము పొగిడినా అది తక్కువే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు. గతంలో 98% హామీలు అమలు చేశామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నువ్వేమీ చేయలేదు, నువ్వు చేస్తావన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున 57% ఓట్లతో 93% అమలు 93% దగ్గర ప్రజాప్రతినిధులు గెలిపించిన గొప్ప విశేషమైన ఘట్టం మన దానికి కొనసాగింపుగా ఇప్పుడు చేపట్టబోయే మంచి కార్యక్రమాలు. ప్రజలు ఏమరపాటుగా ఉన్నా, ఏదో మాటలు చెప్పి బతికేయాలనుకున్నా ఆ రోజులు కాదు. గత ప్రభుత్వం ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా బాబ్జీ గారు ఇందాక చెప్పినట్టు ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఈవీఎం చెక్ చేయాలని ఒకడంటాడు, లేదు ఇదంతా కూడా మోసం అంటారు. వీళ్ళు చేయని పనుల్ని ప్రజల మీద రుద్ది స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ప్రజలు ఎందుకు తప్పు చేశారు, ఇంత చేశాను కదా, ప్రజలు ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించే దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం గమనించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మీ ద్వారా ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో మేమందరం కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరం కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాట తప్పని మడమ తిప్పని నేత సీఎం చంద్రబాబు. విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. కళింగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఉత్తరాంధ్ర కళింగ సంక్షేమ సంఘం నేత కేవీ రమణ. మెగా డిఎస్సితో నిరుద్యోగ యువతకు విముక్తి. ఏపీ నిరుద్యోగ పోరాట సమితి నాయకుడు శ్రీనివాస్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.